పెళ్లిలో వంటలన్నీ సిద్ధంగా ఉన్నాయి. కష్టపడి వండింది ఒకరైతే ఫోజులు కొట్టుకుంటూ వచ్చి వడ్డించేది మరొకరు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెలగబెడుతున్న ఘనకార్యం అదే. కష్టం కేసీఆర్ది, డబ్బా కాంగ్రెస్ పార్టీది. హస్తం పార్టీని క్రెడిట్ చోర్ అని ఊరికే అనలేదు. పక్కోడి క్రెడిట్ దొబ్బేయడంలో కాంగ్రెస్ లీడర్లు సిద్ధహస్తులు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మంది బిడ్డలను మా బిడ్డలను చెప్పుకునే టైపు. ఫ్లైఓవర్ల నుంచి ఉద్యోగాల వరకు అన్నింట్లోనూ గత ప్రభుత్వ కష్టాన్ని తేరగా దొబ్బేసింది కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వం కట్టించిన ఫ్లైఓవర్లను, ఎస్టీపీలను రేవంత్ రెడ్డి ఫోజులు కొట్టుకుంటూ ప్రారంభించాడు. ఉద్యోగాల విషయంలోనూ సేమ్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. 30,000 ఉద్యోగాలకు నియామపత్రాలు అందించి ఫ్రీగా పబ్లిసిటీ చేసుకున్నాడు రేవంత్. అవన్నీ బీఆర్ఎస్ పాలనలో భర్తీ అయిన ఉద్యోగాలే. ఫ్లైఓవర్ల విషయంలోనూ అంతే. గత ప్రభుత్వం కట్టించిన ఫ్లైఓవర్లకు రేవంత్ రిబ్బన్లు కట్ చేశాడు. అటు టీ ఫైబర్ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారు. దాన్ని రేపు ప్రారంభించనున్నాడు రేవంత్. విజయోత్సవాల పేరుతో నానా హంగామా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసిన పనులనే ప్రారంభిస్తూ బిల్డపిస్తోంది. ఇలా కాంగ్రెస్ పార్టీది పక్కా పబ్లిసిటీ స్టంట్. ప్రచారం కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. గత ప్రభుత్వ కష్టాన్ని ఏమాత్రం జంకు గొంకు లేకుండా తమదిగా చెప్పుకోవడం అత్యంత సిగ్గుచేటు. కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్లు చేసినావు, కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగరేషన్ చేస్తున్నావు, కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా? నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా? నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు. ప్రజాపాలన కాదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఎక్కడ ప్రజాపాలన ఉంది? నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్లు చేసినావు, కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగరేషన్ చేస్తున్నావు, కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా? నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా? నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు. ప్రజాపాలన కాదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఎక్కడ యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కేసీఆర్ చిరకాల స్వప్నం. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఊహించని వరం. తెలంగాణకు మరో కాంతి పుంజం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇవాళే జాతికి అంకితమైంది. కేసీఆర్ రెక్కల కష్టంతో తెలంగాణ సిగలో మరో మణిహారం వచ్చి చేరింది. విద్యుత్ రంగంలో ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యపడని విధంగా 24 గంటల విద్యుత్ వెలుగులు పంచిన ఘనత కేసీఆర్ది. ఆ విజనరీ లీడర్ ముందు చూపు, దార్శనికతతోనే యాదాద్రి పవర్ ప్లాంట్ కళ సాకారమైంది. బీఆర్ఎస్ హయాంలోనే మేజర్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా టైంకి కంప్లీట్ చేశారు అధికారులు. కేసీఆర్ సంకల్ప సిద్ధికి నిదర్శనంగా నిలిచే వైటీపీఎస్ అందుబాటులోకి వచ్చింది. ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడం తెలంగాణకు మరో అద్భుత విద్యుత్ విజయం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఘనత ముమ్మాటికి కేసీఆర్దే. ప్రజలు మేధావులది కూడా ఇదే మాట. యాదాద్రి ప్లాంట్ దగ్గర కేసీఆర్ పేరు మారుమోగిపోతోంది. సాక్షాత్తు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్ దూరదృష్టి, పట్టుదల గురించే అందరూ చర్చించుకుంటున్నారు. దామరచెర్ల ఏరియాలో కృష్ణానది తీరాన పవర్ ప్లాంట్ను నిర్మించే అవకాశం ఉందన్న కనీస ఆలోచన సమైక్య పాలకులకు రాలేదు. కానీ కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ఈ ప్రాంతానికి పవర్ ప్లాంట్ను తీసుకొచ్చారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 జూన్లో ఏరియల్ సర్వే చేయించారు. దామరచెర్ల ప్రాంతం పవర్ ప్లాంట్ నిర్మాణానికి అనువుగా ఉందని గుర్తించారు. దేశంలోనే అతి పెద్దదైన సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ను దామరచెర్లలో నిర్మించాలని నిర్ణయించి అందరినీ ఆశ్చర్యపరిచారు కేసీఆర్. అది ఆయన అద్భుత విజన్కు బెస్ట్ ఎగ్జాంపుల్. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్ 8న భూమి పూజ చేశారు. చకచక పైలాన్ను ఆవిష్కరించి వేగంగా భూసేకరణ జరిపారు.
వెంటనే ప్లాంటు పనుల్ని మొదలుపెట్టారు. ప్లాంటు నిర్మాణం కోసం వివిధ సంస్థలు, బ్యాంకులు కూడా ఆసక్తి కనబర్చి ఆర్థిక సాయం అందించాయి. దీంతో అనుకున్న సమయానికి ప్లాంటు పనులు మొదలయ్యాయి. సుమారు 6,000 ఎకరాల్లో 30,000 కోట్ల రూపాయల నిధులతో ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభించారు. మొత్తం 5 యూనిట్ల ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నదే లక్ష్యం. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా పనులు జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ రంగ సంస్థ జెన్కోకు బాధ్యతలు అప్పజెప్పారు. ఒక్కో యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంటును డిజైన్ చేయించారు కేసీఆర్. నవరత్న కంపెనీల్లో ఒకటైన BHELకు యాదాద్రి ప్లాంట్ నిర్మాణ పనులను అప్పగించారు కేసీఆర్. కేసీఆర్ నమ్మినట్టుగానే ఈ సంస్థ పనులన్నీ సమాంతరంగా పూర్తి చేసింది. 2017లోనే పర్యావరణ, అటవీ అనుమతులు సాధించారు కేసీఆర్. 2024లో ప్లాంట్ను అందుబాటులోకి తేవాలని కేసీఆర్ ఆనాడే సంకల్పించారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. 2019 నాటికి దేశంలోనే అత్యంత విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి 91,500 కోట్లతో 25,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టాం. అందులో భారతదేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ దామరచెర్లలో ఈరోజు నేను భూమి పూజ చేసి శంకుస్థాపన కూడా చేసిన 4,000 మెగావాట్ల విద్యుత్తు దామరచెర్లలో నల్లగొండలో ఉత్పత్తి కాబోతా ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏ విధంగా అయితే 6 నెలల లోపలనే భారతదేశమంతా చెప్పుకుంటా ఉంది. అలా రామారావు మొన్న అమెరికా, తైవాన్కి పోతే ఆ దేశంలో కూడా చెప్తా ఉన్నారు బేస్ అండి గ్రేట్. రాదనుకున్నాం మేము కరెంట్ తెలంగాణలో, కానీ 6 నెలల్లో మీరు పరిస్థితిని తారుమారు చేసిందని చెప్పింది. బైరా రామిరెడ్డి గారు అని చెప్పి ఇదే జిల్లా నాయకుడు, రైతు బిడ్డ, నాకు మంచి దోస్త్ ఆయన. నేను ఆయన టెలిఫోన్ చేసి తెలుసుకుంటా ఉంటాను, రామన్న కరెంట్ ఎట్లా వస్తుందని చెప్పి. కరెంటు వచ్చుడు కాదు సార్, నా మోటార్ కాలిపోయి నల్లగొండకు వస్తే 5 గంటల దాకా కూర్చో కరెంటు రాదు, 6 గంటల దాకా కూర్చోబెట్టే వాళ్ళు కరెంటు మంచిగా వస్తుంది, మోటార్లు కాల్తలేవు, దబ్బనే ఉందన్న గాసారం లేక కాలితే గంటలో పడి చేయించుకొని మళ్ళీ వస్తాను సార్ వాపస్ ఇంటికని చెప్పిండు. సంతోషమైంది నాకు బాగా. మా రైతులకు కడుపు నిండా కరెంటు రావాలి. కరెంటు కోతలు తెలంగాణలో ఉండయి. ఎందుకు? ఆంధ్రోలది, కాంగ్రెస్ వాళ్ళది పవర్ కట్ అయింది, పొలిటికల్ పవర్ వాళ్ళది కట్ అయింది, ప్రజలకు పవర్ ఫుల్గా వచ్చింది. రేపు కూడా జరగబోయేది అంతే. రేపు ఖచ్చితంగా ఇక నుంచి తెలంగాణలో కరెంటు కోతలు ఉండయి. మీరు బేఫికర్ ఉండండి. ఎన్ని పంటలు పండిస్తారో పండియండి. పారిశ్రామికవేత్తలారా ఎంత ప్రొడక్షన్ చేస్తారో చేయండి. మీకు ఎంత కరెంటు కావడానికి కూడా సప్లై చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 6 నెలల్లోనే కరెంటు కష్టాలను తీర్చిన సవ్యసాచి కేసీఆర్. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చి చూపించారు. సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకోవడంలో 100కు 100% విజయం సాధించారు. అందుకు తాజా ఉదాహరణే యాదాద్రి పవర్ ప్లాంట్. ఇదొక అనితర సాధ్యమైన విజయమని మేధావులు అభివర్ణిస్తున్నారు. కేసీఆర్ కృషి, అకుంఠిత దీక్ష వల్లే యాదాద్రి ప్లాంట్ నిర్మాణం ఇంత వేగంగా పూర్తయిందని ప్రశంసిస్తున్నారు. తెలంగాణలో అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్తును అందించే బృహత్తరమైన ప్రాజెక్టు ఇది. ఇలాంటి అద్భుతాలు కేసీఆర్ లాంటి ఉక్కు మనిషికే సాధ్యమవుతాయని విద్యుత్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్కు కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే. ఆయన మస్తిష్కంలో నుంచి పురుడు పోసుకున్నదే ఈ మహత్తర ప్రాజెక్టు. యాదాద్రి ప్లాంట్ను చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ప్లాంటు భారీతనాన్ని దగ్గరుండి చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. అసలు ఇలాంటి ఒక పవర్ ప్లాంట్ను ఊహించడమే కష్టం. అలాంటిది స్వయంగా డిజైన్ చేయించి నిర్మించాలంటే ఉక్కు సంకల్పం కావాలి. ఆ దృఢమైన సంకల్పం ఉంది కాబట్టే కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగారు. నిస్సందేహంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు తెలంగాణకు మరో మణిహారం. తెలంగాణ సిగలో మరో కలికితురాయి వచ్చి చేరిందని జెన్కో అధికారులు ఆనందపడుతున్నారు. కేసీఆర్ లేకుంటే ఈ ప్లాంటే లేదంటున్నారు.
ఇక అధికారంలోకి వచ్చే ముందు వరకు యాదాద్రి ప్లాంట్ మీద రాళ్లు విసిరిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు పోటీలు పడి మరీ ప్లాంట్ను సందర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాదాద్రి ప్లాంట్ మీద నానా యాగి చేశారు. ప్లాంట్ నిర్మాణం కాకుండా అనేక రకాల అడ్డంకులు సృష్టించారు. ఇక అధికారంలోకి వచ్చాక అవకతవకలు జరిగాయంటూ ఎంక్వైరీ కమిషన్లు వేశారు. ఏదో జరిగిపోతున్నట్టు ప్రజల మెదళ్లను కలుషితం చేశారు. విష ప్రచారం చేయించారు. చివరికి హైకోర్టు చేత చీవాట్లు తింటే గానీ కాంగ్రెస్ పాలకులకు బుద్ధి రాలేదు. అప్పుడు కానీ యాదాద్రి ప్లాంట్ గొప్పదనమేంటో వారికి బోధపడలేదు. అందుకే ఇప్పుడు ఉరుకులు పరుగుల మీద ప్లాంట్ సందర్శనలు చేపడుతున్నారు. కేసీఆర్ రెక్కల కష్టంతో కళ్ల ముందు సాక్షాత్కరించిన యాదాద్రి ప్లాంట్కు పోటీలు పడి మరీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. యాదాద్రి ప్లాంట్తో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని భట్టి, కోమటిరెడ్డి లాంటి వారు పోటాపోటీగా ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. ఎవరేమన్నా ముమ్మాటికి ఇది కేసీఆర్ విజయమనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బ్రెయిన్ చైల్డ్గా వచ్చిన యాదాద్రి పవర్ ప్లాంట్, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ భారతదేశంలోనే ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన అతిపెద్ద 4000 మెగావాట్ల పవర్ ప్లాంటు యాదాద్రి పవర్ ప్లాంటు ఇవాళ ప్రారంభం కావడం అనేది చాలా సంతోషం. ప్రత్యేకించి నల్గొండ జిల్లా మంత్రిగా నేను దాని కొరకు చేసిన ప్రయత్నం, కేసీఆర్ గారు నల్గొండ జిల్లా అభివృద్ధి కొరకు ఇచ్చిన వరం, దాన్ని ఆపేస్తామని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళందరూ ఏదైతే మాట్లాడినరో ఆ రకంగా ఈ మూర్ఖులు అనుకున్నంత పని చేస్తారేమో, ఆపేస్తారేమో అని చెప్పి నేను కొంత ఆందోళన చెందిన మాట వాస్తవం, నల్గొండ జిల్లా ప్రజలతో పాటు నేను కూడా. కానీ ఇవాళ ఎందుకో ఏ భయానికో, ఎవరి భయానికో, ప్రజల చేత తన్నులు తినాల్సి వస్తుందన్న భయానికో వద్దని వ్యతిరేకిస్తామని దాన్ని తీసేస్తామని చెప్పి మాట్లాడిన వాళ్ళే మనసు మార్చుకొని ప్రారంభం చేయడానికి వచ్చారు. సంతోషం, ధన్యవాదాలు. ఇదే విజ్ఞతను అంతటా ప్రదర్శించాలని, రాష్ట్ర అభివృద్ధి కొరకు కొంచెం తెలివితోని పనిచేయాలని, మీ మూర్ఖత్వాల్ని బంద్ చేసుకొని ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ రాష్ట్ర మంత్రివర్గానికి మొత్తం విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రితో సహా. ఇదే విజ్ఞతను అంతటా ప్రదర్శించండి. ప్రభుత్వ ఆస్తుల్ని ఖరాబు చేయకుండా కేసీఆర్ గారు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కొనసాగించి పూర్తి చేసి ఆ ఫలితాలని ప్రజలకు అందించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. నల్లగొండ జిల్లా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది మన విజయం, నల్లగొండ జిల్లా ప్రజల విజయం, ఇది మన హక్కు, ఇది మన కేసీఆర్ ఇచ్చిన వరం. తప్పకుండా దీని ఫలితాలు రాష్ట్రానికి అంతటికి అందుతున్నందుకు నల్లగొండ జిల్లా ప్రజలుగా గర్వపడదాం. ఇక యాదాద్రి ప్లాంట్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఉద్యోగాల కోటాపై కేసీఆర్ ఆనాడు పోరాటం చేశారని గుర్తు చేశారు. యాదాద్రి ప్లాంట్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు జగదీష్ రెడ్డి. పరిస్థితుల్లో అంగీకరించాం, మేము స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చి తీరాలి. ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 95% ఉద్యోగాలు స్థానికులకే అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే దాని కొరకు. కాబట్టి ఇవాళ అక్కడ కూడా హై టెక్నికల్ సిబ్బంది ఏదైనా అవసరం ఉంటే తప్ప ఇతర ప్రాంతాల నుంచి తీసుకోవడానికి మిగతా ఉద్యోగాలు మొత్తం స్థానికులకి ఇచ్చి తీరాల్సిందే. అట్లాంటిది ఏదైనా జరిగితే తప్పకుండా నేను మళ్ళొక్కసారి జిల్లా ప్రజల తరఫున పోరాటానికి నేను సిద్ధపడతాను. యాదాద్రి ప్లాంట్ను చూస్తేనే కేసీఆర్ గొప్పదనం ఏంటో తెలిసిపోతోంది. ఆ మహానాయకుడి అద్భుతమైన విజన్ కళ్ల ముందు కనబడుతోంది. యాదాద్రి పవర్ ప్లాంట్ విశిష్టతను పొగడడం అంటే అది కేసీఆర్ విజన్ను పొగిడినట్టే. ఏదేమైనా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది కేసీఆర్ చేసిన వెలుగుల సంతకం. అది చెరిపి వెయ్యలేనిది.